అసలు జరిగిందేమిటో నేను మీకు వివరంగా చెప్తాను. ఈ దీవిలో ప్రేమికులుగా స్వేచ్ఛ విహంగాలుగా విహరిస్తూ ఉండేవాళ్ళు. రోజులు గడుస్తున్న కొద్దీ మా స్నేహం ప్రేమగా మారింది. ఓ రోజు అతనెక్కడి నుంచి వచ్చాడో తెలీదు. నా భైరవికి తనకి ఎలాంటి సంబంధమో నాకు అర్థం కాలేదు. అతను మంత్రతంత్రాలు తెలిసిన వాళ్ళ ఉన్నాడు. అప్పటి నుంచి నా భైరవి మాయమైపోయింది. గౌరీ గారు, నేను గీసింది మీ బొమ్మలు కాదు, మీ రూపంలో చూసింది నా భైరవిని. నాకు తెలుసు, మీకంటే తను నాకు బాగా తెలుసు. మీరొచ్చిన తర్వాతే తనెవరో నాకు అర్థమైంది. తనొక మోహిని రూపం అయి ఉంటుందని. నాకు తన్ని చూడాలనిపిస్తుంది. ఆ మోహిని రూపాన్ని అందరూ చూడలేరు గౌరీ. ఏ? అదంత సాధ్యమైన విషయం కాదు. తను అనుకున్నా కూడా ఒక్కొక్కసారి సాధ్యపడదు. కానీ నన్ను ఇక్కడికి పిలిచిందే తను కదా. నాకు తెలుసు, కానీ తను పగ తీర్చుకోవాలనుకుంటుంది నీపైన కాదు. అయితే తను ఎవరిపై పగ తీర్చుకోవాలనుకుంటుంది? తనకి ద్రోహం చేసిన తనని అగాధంలో కలిపిన వాడు. హ్రీం క్లీం. మంత్రతంత్రాల మీద నమ్మకం లేనంత మాత్రాన్న నేనా మాంత్రిక శాస్త్రాన్ని వదల్లేదు. మంత్రతంత్రాలకు బదులు ప్రజలకి విజ్ఞాన రీతిలో వైద్యం చేద్దామనుకున్నాను. కానీ మీ నమ్మకాన్ని తప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. దీనంతటికీ ఇప్పుడు ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వగలను. కాకపోతే మీరు దాన్ని స్వీకరించలేరు. కాబట్టి దీన్ని మంత్రతంత్రాలతోనే సరిచేద్దాం. అన్యాయం జరిగిన తన ఆత్మ శాంతించాలి బాబాయ్. అందుకు మీరే పూజ చేయాలి. నాన్న నేర్పించిన మంత్రాల్ని మీరు మర్చిపోయి ఉండరు. నాకది బాగా తెలుసు. తన ఆత్మను శాంతింపజేస్తాను. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి.